బేతాళ కథలు. మణికంఠుడు అనే గంధర్వుడికి భూలోకం చూడాలన్న కోరిక కలిగింది. అతడు ఒక పున్నమి రాత్రి ఆకాశగమనం చేస్తూ భూలోకం కేసి వచ్చాడు. ఆ సమయంలో వైదేహి యువరాణి మృణాలిని రాజభవనం సమీపాన గల ఉద్యానంలో చెలికత్తెలతో విహరిస్తున్నది. ఆమె సౌందర్యం చూసిన మణికంఠుడు అచ్చరు పొందాడు. అంతటి సౌందర్య రాశిని అతడు గంధర్వలోకంలో కూడా అంతకు ముందెన్నడూ చూసి ఎరుగడు. మణికంఠుడు యువరాణితో మాట్లాడాలన్న కోరికతో ఆకాశం నుండి ఉద్యానవనంలో దిగి ఆమె ఎదుట పడి, ఓ అద్భుత సౌందర్య రాశి, ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. మృణాలిని అతన్ని చూసి ఆశ్చర్యపోతూ, నేను వైదేహ యువరాణి మృణాలిని. చీమ కూడా చొరబడలేనంత కట్టుదిట్టంగా ఉన్న ఈ ఉద్యానవనంలోకి మీరు ఎలా రాగలిగారు అన్నది. నేను మణికంఠుడనే గంధర్వుడను. గగనతలాన విహరిస్తూ నీ అందం చూసి ఇక్కడ దిగాను అన్నాడు మణికంఠుడు. ఆ జవాబుకు యువరాణి బెదురుగా దిక్కులు చూసి, మీరు త్వరగా ఇక్కడ నుండి వెళ్ళండి, భటులు చూస్తే బంధించగలరు అన్నది. గంధర్వుడైన నాకున్న అద్భుత శక్తులు నీకు తెలియవు అంటూ మణికంఠుడు గాలిలో చేయి తిప్పాడు. ఆ మరుక్షణం యువరాణి చిలకత్తెలు, కాపలా భటులు స్పృహ కోల్పోయారు. ఇది చూసి యువరాణి మహా అద్భుతం అన్నది చిరునవ్వు నవ్వుతూ. ఆ మాటలకు గంధర్వుడు ఎంతగానో ఆనందించి, సుందరి, ఇంత హఠాత్తుగా అడుగుతున్నానని కోపగించకు. నిన్ను వివాహమాడాలన్న కోరికను దాచలేకపోతున్నాను అన్నాడు. మృణాలిని అతన్ని ఒకసారి పరీక్షగా చూసి తల ఉంచుకుని, మా తండ్రి నా వివాహానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఎవరూ నాకు తగిన వరుడుగా కనిపించలేదు. ఇప్పుడు మిమ్మల్ని ఎన్నుకుంటున్నాను. కానీ మన వివాహానికి ముందు మీరొక కష్టతరమైన కార్యం సాధించవలసి ఉంటుంది అన్నది. ఏమిటది అన్నాడు మణికంఠుడు కుతూహలంగా. వీరసేనుడనే పొరుగురాజు నన్ను వివాహమాడాలన్న పట్టుదలలో ఉన్నాడు. నాకు అతడంటే ఆవగింజ మాత్రం ఇష్టం కూడా లేదు. అతడు మా తండ్రి గారిపై యుద్ధ ప్రయత్నాల్లో ఉన్నాడు. మా కన్నా అతని సైనిక బలం చాలా పెద్దది. మీరు అతన్ని ఓడించగలిగితే మిమ్మల్ని హృదయపూర్వకంగా వివాహం ఆడగలను అన్నది యువరాణి. అదెంత పని? నేనిప్పుడే మా లోకానికి పోయి రాజు చిత్రవర్ణుడికి ఈ సంగతి చెప్పి వస్తాను అంటూ మణికంఠుడు మాయమయ్యాడు. మణికంఠుడు ఒక భూలోక కాంతను వివాహం మాడబోతున్నాడని తెలిసి గంధర్వరాజు చిత్రవర్ణుడు చాలా మండిపడ్డాడు. ఆయన అతన్ని తీవ్రంగా శిక్షించాలని భావిస్తుండగా ఒక నిజం తెలిసింది. చిత్రవర్ణుడి కుమార్తె కాంతిమయి మణికంఠుణ్ణి ప్రేమించింది. అతన్ని వివాహం ఆడాలని కలలు కంటున్నది. అప్పుడు చిత్రవర్ణుడు మణికంఠుడితో, గంధర్వులకు మానవులతో పొత్తు కుదరదు. నా కుమార్తె కోరికను తోసిపుచ్చకు అని హితవు చెప్పబోయాడు. అయితే మణికంఠుడు ఆయన హితవు కాదని, తన యువరాణి మృణాలినినే వివాహమాడబోతున్నానని, అందుకు తిరుగులేదని పట్టుబట్టాడు. ఇందుకు చిత్రవర్ణుడు ఆగ్రహించి, అలా అయితే నీకు మరిక గంధర్వలోకంలో స్థానం లేదు. ఇక ముందు భూలోకంలోనే జీవించు. ఈ క్షణం నుంచి నీ మంత్రశక్తులు పనిచేయవు అని శపించాడు. మణికంఠుడు ఏమాత్రం బాధపడకుండా భూలోకం చేరి యువరాణి మృణాలిని చూడబోయాడు. ఆమె ద్వారా మణికంఠుడు వృత్తాంతం విన్న వైదేహిరాజు చంద్రకేతుడు అతన్ని సాదరంగా ఆహ్వానించి జరిగిందంతా తెలుసుకున్నాడు. మణికంఠుడు గంధర్వరాజు చేత శాపగ్రస్తుడైనట్లు తెలుసుకున్న మృణాలిని, మరిక మీరు రాజు వీరసేనుణ్ణి ఎలా జయించగలరు అని ప్రశ్నించింది. నాకు మంత్రశక్తులు లేకపోయినా అపారమైన భుజబలం ఉన్నది. నిన్ను వివాహం ఆడేందుకు ప్రాణాలకు తెగించి పోరాడి ఆ వీరసేనుణ్ణి యుద్ధభూమిలో మట్టు పెట్టగలను అన్నాడు మణికంఠుడు పౌరుషంగా. ఆ తర్వాత నెల తిరగకుండానే అతడు చంద్రకేతుడి సైన్యానికి నాయకత్వం వహించి రథం మీద ముందుండి రాజు వీరసేనుడి కోటను ముట్టడించాడు. వీరసేనుడు కూడా మహాపరాక్రమశాలి. అతడికి మణికంఠుడికి మధ్య తీవ్రమైన పోరు జరిగింది. సైనికులు తమ తమ నాయకులకు అండగా నిలిచి పోరాడసాగారు. ఆ సమయంలో వీరసేనుడు విసిరిన ఈట ఒకటి సూటిగా వచ్చి మణికంఠుడి తలను తాకబోయింది. అంతలో ఒక సైనికుడు మెరుపు వేగంతో ఎగిరి ఈటకు అడ్డుగా వచ్చాడు. ఈట అతడి భుజాన్ని తాకింది. ఆ సైనికుడి కేసి చూసిన మణికంఠుడికి అతన్నెక్కడో చూసినట్లు అనిపించింది.
మణికంఠుడు వీరావేశంతో రథంలోని విల్లంబులు అందుకుని వీరసేనుడికి బాణవర్షం కురిపించాడు. బాణాల్లో ఒకటి వీరసేనుడి గుండెలను బలంగా తాకింది. ఆ దెబ్బకు అతడు పెద్దగా అరిచి రథం నుంచి జారి కింద పడిపోయాడు. ఇది చూసి అతడి సైనికులు భీతిల్లి చెల్లాచెదరుగా పారిపోయారు. మణికంఠుడు వెంటనే రథం దిగి తన ప్రాణాన్ని కాపాడిన సైనికుడి కోసం వెతుకుతూ బయలుదేరసాగాడు. గాయపడిన సైనికులున్న ఒక శిబిరంలో అతడు కనిపించాడు. అతడి శిరస్త్రాణం పక్కకు ఒరిగి ఉన్నది. చూస్తూనే ఆ వ్యక్తిని గుర్తించి మణికంఠుడు నిశ్చేష్టుడయ్యాడు. గంధర్వరాజు కూతురు కాంతిమయి సైనికుడి వేషంలో వచ్చి తనను కాపాడిందని గ్రహించాడు. అతడు వెంటనే సపర్యలు చేసి ఆమెకు స్పృహ కలిగించాడు. కాంతిమయి కళ్ళు తెరుస్తూనే మణికంఠుడిని చూసి తలవాల్చుకున్నది. మణికంఠుడు ఆమెను, ఇదేమిటి కాంతిమయి, నిన్ను కాదన్న వాడి కోసం ఇంతటి త్యాగం చేయడమా అన్నాడు జీరబోయిన గొంతుతో. అందుకామె, నువ్వు లేని లోకంలో ఉండలేక కనీసం నిన్ను చూసుకుంటూ అయినా బ్రతుకు సాగించవచ్చని భూలోకం చేరాను. మంత్రశక్తులు లేని నువ్వు బలవంతుడైన వీరసేనుడితో యుద్ధానికి దిగినప్పుడు నీకేమైనా హాని జరగవచ్చునని నిన్ను వెన్నంటి ఉన్నాను. నా మంత్రశక్తులతో అతన్ని జయించవచ్చు, కానీ నీ భుజబలంతో నువ్వు నీ ప్రియురాల్ని దక్కించుకున్న తృప్తి నీకు మిగిల్చాలని అలా చేయలేదు. నిన్ను కాపాడాలన్న తృప్తి నాకు చాలు. వెళ్ళి మృణాలిని వివాహమాడి సుఖంగా ఉండు అన్నది. మణికంఠుడు ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడ నుండి పోయి మృణాలిని కలిశాడు. రాజు చంద్రకేతుడు వీరసేనుని ఓడించినందుకు అతన్ని అభినందించాడు. మృణాలిని పరమానంద భరితురాలైపోయి అతడితో, ఇక మన వివాహం జరిగిపోయినట్లే. వివాహం అయ్యాక మీరు నాకొక కోరిక తీర్చాలి అన్నది. ఏమిటా కోరిక అని అడిగాడు మణికంఠుడు. అదేమంత పెద్ద కోరిక కాదులే. మీ భుజబలం, ధనుర్విద్యా ప్రావీణ్యం సాటి లేనివి. మీరు ఇరుగు పొరుగు రాజ్యాలన్నింటినీ జయించి చక్రవర్తి కావాలి. అప్పుడు నేను అందరి చేత మహారాజ్ఞిని అన్న గౌరవ మన్ననలు పొందాలి అన్నది మృణాలిని. ఆ వెంటనే మణికంఠుడు తీవ్ర స్వరంతో, క్షమించు యువరాణి, నేను నిన్ను వివాహం ఆడలేను అంటూ అక్కడ నుంచి వడివడిగా వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఆఖరి క్షణంలో మణికంఠుడి ప్రవర్తన విడ్డూరంగా లేదా? ఉద్యానంలో చెలికత్తెల వెంట తిరుగుతున్న మృణాలిని ముందు మరో లోకం నుంచి వచ్చి ప్రత్యక్షమైన మణికంఠుడు తనకు తానుగా ఆమెను వివాహం ఆడగోరాడు కదా. అందుకోసం అతడు గంధర్వరాజు కుమార్తె ప్రేమను కూడా కాదన్నాడు. ఆ రాజు చేత శాపగ్రస్తుడు కూడా అయ్యాడు. మృణాలిని అద్భుత సౌందర్య రాశి, సుందరి అంటూ తన వాక్చాతుర్యం ప్రదర్శించి వివాహానికి అంగీకరింపచేశాడు. ఇంత జరిగాక తుది క్షణంలో నిన్ను వివాహం ఆడలేను అని తన దారిన తాను పోవడం వంచన కాదా? ఒకవేళ అతడు గంధర్వరాజు శాప కారణంగా తనకున్న మంత్రశక్తులతో పాటు వివేకము, ఇంగిత జ్ఞానాలను కూడా కోల్పోయి ఉంటాడా? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావు. ఈ క్షణమే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, యువరాణి మృణాలిని కోసం మణికంఠుడు ఎంతో త్యాగం చేశాడు. ఆమెను వంచన చేయదలిచిన వాడైతే అంత గొప్ప త్యాగానికి పూనుకోడు. ఆమెను వివాహం ఆడేందుకు యుద్ధంలో తన ప్రాణాలను పణంగా పెట్టి తనను కాపాడిన కాంతిమయిని కూడా కాదన్నాడు. అలాంటి వాణ్ణి వివాహం ఆడటానికి ఇష్టం తెలుపుతూనే మృణాలిని అతన్ని పొరుగు రాజ్యాలను జయించమని, అప్పుడు తన మహారాజ్ఞిగా అందరిచేత గౌరవమన్ననలు పొందగలనని చెప్పింది. తనలోని మానవత్వానికి సంపూర్ణంగా తిలోదకాలిచ్చిన నాడు తప్ప అకారణంగా పొరుగు రాజులపైకి యుద్ధానికి పోయి రక్తపాతం కలిగించి చక్రవర్తి కావాలని కోరడు. అందువల్లనే మణికంఠుడు కాంతిమయిలోని త్యాగబుద్ధిని, మృణాలినిలోని స్వార్థబుద్ధిని గుర్తించి ఆమెను వివాహం ఆడేందుకు నిరాకరించాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.